సమరం భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఏకాగ్రతను పెంచడానికి తోడ్పడుతున్న ఏఐ అనే అంశం గురించి చూద్దాం. ఆధునిక ప్రపంచంలో పోటీతత్వం పెరిగిపోతోంది. విద్యార్థుల్లో ఇది మరీ ఎక్కువ. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా వీరు చిన్ననాటి నుండే సమాయత్తం కావాలి. అనేక నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. వీరిలో ఏకాగ్రత, ప్రణాళిక రచన, సమస్య పరిష్కార సామర్థ్యాల కోసం కొన్ని విషయగ్రహణ ప్రక్రియలు అవసరం. వీటిని కార్యనిర్వాహక నైపుణ్యాలు ఈఎఫ్గా పేర్కొంటారు. ఈ నైపుణ్యాలు తక్కువగా ఉన్నవారు చదువుల్లో అంతగా రాణించలేరు. ఇలాంటి వారికి చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాధనాలు ఆసరాగా నిలుస్తున్నట్లుగా స్వీడన్ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో వెల్లడైంది. విద్యారంగంలో ఇలాంటి ఏఐ సాధనాల పాత్రపై పునరాలోచించవలసిన ఆవశ్యకతను ఈ పరిశోధన తేటతెల్లం చేసింది. అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చాట్ జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ సాధనాలు కంటెంట్ సృష్టిపై భారీ ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటిని విద్యా సంస్థల్లోకి అనుమతించాలా వద్దా అన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కౌమార ప్రాయంలో కార్యనిర్వాహక సామర్థ్యాలకు, చదువుల్లో జనరేటివ్ ఏఐ చాట్బాట్ల వాడకం, వాటితో వనగూరే ప్రయోజనం మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే అంశంపై ఈ పరిశోధన జరిగింది. దీనిలో ఏం తేలిందంటే, చిన్న వయసు కౌమార ప్రాయంలో ఏఐ చాట్బాట్ల వల్ల ప్రయోజనం 15% మేర ఉంది. వీరికన్నా కొద్దిగా పెద్ద వయసు వారిలో ఇది 53%గా తేలింది. పెద్ద తరగతుల వారికి ఎక్కువగా సంక్లిష్ట అసైన్మెంట్లు ఇవ్వడం, అందువల్ల వారు తరచూ ఏఐ సాధనాలను వాడాల్సి రావడం ఈ వైరుధ్యానికి కారణమై ఉండవచ్చు. అసైన్మెంట్లను పూర్తి చేయడానికి ఏఐ బాగా తోడ్పడుతోంది. చాట్ జీపీటీ వంటి సాధనాలపై అతిగా ఆధారపడటం వల్ల తలెత్తే ఇబ్బందులను ఈ పరిశోధనలో ప్రస్తావించారు. ప్రతిదానికి పూర్తిగా ఏఐ సాధనాలపై ఆధారపడితే విద్యార్థుల అభ్యసన, కార్యనిర్వాహక నైపుణ్యాల వృద్ధిలో అవరోధం ఏర్పడవచ్చునని హెచ్చరిస్తున్నారు. పాఠశాలల్లో ఏఐని అమలు చేసే ముందు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. దీర్ఘకాలంలో ఒక విద్యార్థిపై ఈ ఏఐ సాధనాలు చూపే ప్రభావంపై మరిన్ని పరిశోధనలు జరగాలి. అయితే ఏఐతో రూపొందిన కంటెంట్ విషయంలో విశ్లేషణాత్మకంగా వ్యవహరిస్తూ స్వీయ అవగాహన, కసరత్తుతో చర్యలు చేపడితే అది నిజమైన తోడ్పాటుకు ఉపకరిస్తుందనే తేలుస్తున్నారు. అలాగే విద్యార్థులు, ముఖ్యంగా కార్యనిర్వాహక నైపుణ్యాల పరంగా సమస్యలున్నవారు పరిశోధన, కొత్త ఆలోచనల సృష్టికి, సంక్లిష్టమైన అంశాలపై అవగాహనకు చాట్ జీపీటీని ఉపయోగించడం సబబేనని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి సాధనాల వినియోగంపై మార్గదర్శకాలు రూపొందించాలని విద్యావేత్తలకు సూచనలు అందించారు. ఈరోజు మనం విద్యార్థులకు ఏఐ ఏ విధంగా ఊతమిస్తుందో తెలుసుకున్నాం కదండి. మరిన్ని చక్కని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.